మేడారం జాతరలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తుగా తనిఖీలు చేపట్టామన్నారు అధికారులు. జాతరలోని దాదాపు 500 పైగా హోటల్స్లో సోదాలు చేశామన్నారు. ఎక్స్పైరీ డేట్ అయిన చిప్స్ ప్యాకెట్లను సీజ్ చేశామని తెలిపారు. ఇక ఆయిల్ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నామని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపైన చర్యలు తప్పవని అంటున్న ఫుడ్ సేఫ్టీ అధికారి వినీత్ పాటుగా రిపోర్టర్ అనిల్ ఫేస్ టు ఫేస్. ఆసియాఖండంలోనే అతిపెద్ద మహాజాతర గిరిజన మహాజాతరకు కోట్లాది మంది భక్తులు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తారు. అయితే ఇక్కడ చాలా వరకు ఫుడ్కు సంబంధించి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడే హోటల్స్లలో కానీ తర్వాత రూమ్స్లలో ఏర్పాటు చేసినటువంటి వస్తువులే కానీ ఇక్కడ బాగా యూజ్ చేస్తుంటుంటారు. ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు కాబట్టి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుంటారు. ఇక్కడ జాతరకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వినీత్ సార్ ఉన్నారు, మనతో పాటు మాట్లాడతారు. అంటే ఎట్లాంటి మీరు టెస్టులు చేస్తున్నారు, ఇప్పటివరకు ఏమైనా హోటల్స్లలో మీరు ఏమైనా వస్తువులను సీజ్ చేయడం జరిగిందా? సో లక్షలాది మంది వస్తున్నారు కాబట్టి మీరు ఎట్లాంటి హోటల్స్ పైన నిఘా పెడుతున్నారు? ఎక్కువ మనం జనవరి 20వ తారీఖు నుంచి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఇక్కడ మేడారం జాతరకి దీనికి స్పెసిఫిక్గా మనం ఇక్కడ అసైన్ చేయడం జరిగింది డ్యూటీస్. దాదాపు ఒక 30 మంది ఆఫీసర్లు, సబార్డినేట్ స్టాఫ్ అందరం కలిపి ఒక 30 మంది ఇక్కడ అసైన్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి మనం ఇన్స్పెక్షన్లు చేస్తున్నాం. ఒక 250 ఇన్స్పెక్షన్ల వరకు చేయడం జరిగింది. మనకి ఎక్కడైనా ప్రోడక్ట్లు ఎక్స్పైరీ అయినా కానీ లేకపోతే కల్తీ ఏమన్నా కనిపించినా కానీ టీ పౌడర్ లాంటివి కల్తీ ఏమన్నా మనం ఆన్ ద స్పాట్ టెస్టింగ్ చేసేసి అక్కడికక్కడ సీజ్ చేయడం లేకపోతే వాటిని డిస్కార్డ్ చేయడం చేస్తున్నాం. సో దాదాపు ఎన్ని హోటల్స్ ఉన్నాయి మీ దగ్గర? ఏమైనా రికార్డు ఉన్నదా మొత్తం ఓవరాల్గా జాతరలో? మనకి ఇప్పుడు టెంపరీగా హోటల్స్ అంటే ఇప్పుడు టెంపరీ స్టాల్స్ కావచ్చు, తర్వాత టెంపరీ అరేంజ్మెంట్స్ ఇంక్లూడింగ్ హోటల్స్ ఒక 400 నుంచి 500 వరకు ఉండొచ్చు ఈ మేడారంలో. సో ఎట్లాంటి పర్యవేక్షణ ఉంటుంది? టీం మొత్తం కూడా ఎట్లా మీరు డిప్లాయ్ చేశారు? మనం ఒక 4 నుండి 5 టీంల లాగా డివైడ్ చేయడం జరిగింది. ఒక్కొక్క టీం ఒక్కో లొకేషన్ అన్నట్టు, కొంతమంది హరిత దగ్గర కావచ్చు, కొంతమంది స్టాల్స్ దగ్గర కావచ్చు, అట్లా మనం టీం వర్క్ లెక్క డివైడ్ చేసుకొని చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ జాతర నాకు తెలిసి దాదాపు నెల నుంచి ఎక్కువగా పబ్లిక్ వస్తున్నారు. అన్ని రోజులు ఒక లెక్క, ఈ 3 రోజులు ఒక రకంగా ఉంటుంది. సో ఎట్లా మీరు మొత్తం కూడా టీం ఎప్పటికప్పుడు ఎన్ని షిఫ్ట్ల మాదిరిగా చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు డ్యూటీ? అంటే ఇప్పుడు షిఫ్ట్ అని ఏం లేదు, రౌండ్ ద క్లాక్ 24 గంటలు అవైలబుల్లో ఉంటాం. అంటే ఏ టైంలోనైనా మేము ఇక్కడే స్టేషన్ కూడా ఇక్కడే అవుతున్నాం కాబట్టి మనం ఎనీ టైం ఇక్కడ అవైలబుల్ ఉంటాం. మనం రౌండ్ ద క్లాక్ చెకింగ్ నడుస్తూ ఉంటుంది. నిబంధనలు అతిక్రమించిన వారికి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తరఫున ఎట్లాంటి చర్యలు ఉంటాయి? అంటే ఇప్పుడు ఒకవేళ టెంపరీ స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళైతే వాళ్ళకి అక్కడక్కడ మనం ఫుడ్ సీజ్ చేసేసి అది అమ్మకుండా చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళ దగ్గర ఇంకెక్కువ వైలేషన్స్ కనిపిస్తే మొత్తం షాపే క్లోజ్ చేసే ప్రొవిజన్ అయితే మనకుంది. ఎట్లాంటి వైలేషన్స్, ఎట్లాంటి ఏం గుర్తు? మనకి కల్తీ ఎక్స్పైరీ ప్రోడక్ట్లు అమ్మటం, వీళ్ళు తెలియక కొనుక్కొని రావడమా తెలిసి కొనుక్కొని రావడమా, ఇక్కడ తీసుకొచ్చి ఎక్స్పైరీ చిప్స్ ప్యాకెట్ లాంటివి కావచ్చు, వనస్పతి కావచ్చు, అట్లాంటివి బిస్కెట్ ప్యాకెట్లు అట్లాంటివి అమ్మడం జరుగుతుంది. లేదు అంటే ఇక టీ పౌడర్, కల్తీ ఉన్న టీ పౌడర్ కానీ లూజ్ టీ పౌడర్ కానీ అట్లాంటివి అమ్మటం జరుగుతుంది. వాటితో పాటు అంటే హోటల్సే కాకుండా ఇంకా ఇతర జనరల్ స్టోర్ల పైన ఇంకా ఎట్లాంటి వాటి పైన ఉంటుంది మీ నిఘా? అన్నిటిపైన ఎక్కడెక్కడైతే మనం తినే వస్తువు ఒక్కటున్నా సరే అది మన పరిధిలోకి వస్తుంది, దాన్ని మనం ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం ఓవరాల్గా ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? ఎక్కువగా జనవరి 20వ తారీఖు నుంచి చేస్తున్నాం. కేసులు అంటే ఇప్పుడు వీళ్ళందరూ టెంపరీ స్టాల్స్ కాబట్టి వీళ్ళు తర్వాత ఎక్కడ ఉంటారు ఏందనేది మనకు తెలియదు. కాబట్టి కేసుల కంటే కూడా ప్రస్తుతానికి వాళ్ళు ఏదైతే సప్లై చేస్తున్నారో కల్తీ ప్రోడక్ట్స్ కానీ అడల్టరేటెడ్ కానీ అవి లేకుండా చూసుకుంటున్నాం. సో ఈ రోజు ఏమైనా మీరు ఎన్ని హోటల్స్ తిరిగారు, ఏమైనా గుర్తించారు? పొద్దుటి నుంచి ఒక 30 వరకు కవర్ చేసినాం. చాలా చోట్లలో మనకి ఎక్స్పైర్డ్ చిప్స్ ప్యాకెట్లు బాగా దొరికినాయి. తర్వాత మనకి హోటల్లో ఎక్స్పైర్డ్ వనస్పతి ప్యాకెట్లు దొరికినాయి. తర్వాత టీ పౌడర్ 2-3 చోట్ల కల్తీ టీ పౌడర్ కూడా దొరికింది, వాటిని సీజ్ చేసినాం. ఈ ఆయిల్కి సంబంధించి కూడా చాలా హోటల్స్లలో గుర్తించారు. ఏమైనా ఆయిల్స్కి ఎట్లాంటి ఆయిల్స్ వాడుతున్నారు? ఆయిల్స్ అంటే మన దగ్గర ఇప్పుడు మనకి ఇక్కడ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఉంది. దాంట్లో మనకి ఎక్విప్మెంట్ ఉంది. దాన్ని మనం ఆన్ ద స్పాట్ వాళ్ళు వాడుతున్న ఆయిల్ని మెషిన్ పెట్టి చెక్ చేస్తాం. అది క్వాలిటీ ఉందా లేదా అని మనకు ఆన్ ద స్పాట్ తెలిసిపోతుంది. క్వాలిటీ లేదు అంటే జనరల్గా ఏమవుతుంది అంటే ఎక్కువ సార్లు వాడటం వల్ల దాని క్వాలిటీ అనేది పడిపోతుంది. అట్లాంటి ఆయిల్ని గుర్తించి అక్కడికక్కడ డిస్కార్డ్ చేస్తున్నాం. 2 minutesలో, లెస్ దెన్ 2 minutes. ఎక్కువ చిన్న పిల్లలు కూడా ఎక్కువ తీసుకునే వస్తుంటారు కాబట్టి వచ్చే భక్తులకు ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తరఫున ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్? అంటే ఇన్స్ట్రక్షన్స్ అంటే ఒకటి వాళ్ళు ఏ వస్తువు కన్నా దాని ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోవాలని చెప్తున్నాము. తర్వాత వాళ్ళకి టీ పౌడర్ అది తాగేటప్పుడు అంటే వాళ్ళకి అర్థమైపోతుంది. ఒకవేళ నార్మల్గా వాళ్ళు బయట ఇన్ని రోజులు బయట తిన్నది కావచ్చు, బయట తాగింది, ఇక్కడికి వస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ టేస్ట్లో కానీ అదంతా తెలిసిపోతుంది. జనరల్గా అట్లా తెలిసినా కానీ ఇక్కడ కంట్రోల్ రూమ్లో వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మాకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. లేదు అంటే మేము ఇక్కడే ఫీల్డ్లో ఉంటాం కాబట్టి డైరెక్ట్ మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మేము డైరెక్ట్ అక్కడ వెళ్ళి మేము ఇన్స్పెక్షన్ చేస్తాం.
సో మొత్తానికి మేడారంలో లక్షలాది మంది భక్తులు వస్తుంటుంటారు కాబట్టి సో ఫుడ్ సేఫ్టీ తరఫున మాత్రం ఖచ్చితంగా నియమ నిబంధనలు అతిక్రమిస్తే ఇటు హోటళ్లపైన చర్యలు తీసుకుంటాం, వెంబటే టెస్ట్ చేసేసి వాటిపైన పూర్తిగా కూడా హోటల్ని సీజ్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే వారి పర్మనెంట్ అడ్రస్ ఉండదు, ఎక్కడెక్కడ వచ్చి ఇక్కడ స్థిరపడి హోటల్ నిర్మించి ఉంటారు కాబట్టి సో ఆ మొత్తాన్ని కూడా సీజ్ చేస్తామని చెప్తున్నారు. భక్తులు కూడా ఏదైతే హోటల్లో కానీ కిరాణం స్టోర్లో కానీ ఎక్స్పైరీ డేట్ మరి ఖచ్చితంగా చూసుకొని మాత్రమే యూజ్ చేయాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. శ్రీనివాసరావు, అనిల్, V6 మేడారం నుండి.